హాయ్ అండి. హలో, నమస్తే అందరికీ. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ తీర్మానాన్ని బట్టి సీఎం గారు చేసినటువంటి ధన్యవాద ప్రసంగం చాలా అద్భుతంగా, అదేవిధంగా క్లియర్ కట్గా, ఖచ్చితంగా ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయమై చాలా సవివరంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఏమి పథకాలు పెట్టారు, పథకాలను ఏ విధంగా అమలు చేస్తున్నాము, ఇంకా ఏ విధంగా అమలు చేస్తాము, మరి పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడుపుతామని విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. సో వారు చేసినటువంటి ప్రసంగం చాలా స్పష్టంగా, విపులంగా, మరి అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉండేలాగున రాజ్యాంగ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టుల గురించి కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారి పేరుని ఇవ్వండి, లేని వారు మరి ఖచ్చితంగా గుర్తింపు లేని జర్నలిస్టులు చాలామంది ఉన్నారని, మరి వారిని ఏది పడితే అది మెసేజ్ పెడితే మాత్రము ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలియజేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామము. ఇంకా అదేవిధంగా మహిళలకు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా మరి వివరించడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయమై ఈ నెల 31 వరకు అందరికి కూడా రైతుల ఖాతాలలో వేయడం జరుగుతుందని వివరించడం జరిగింది. ఇకపోతే మరి విద్యార్థులకు వారికి లోన్లు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి లోన్లను, మరి సబ్ ప్లాన్లను రాజీవ్ యువ వికాస్ దాని నుండి మరి వాళ్ళకు లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామని కూడా మరి వివరించడం జరిగింది. దాంతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు గురించి కావచ్చు, అదేవిధంగా మహిళా శక్తి గురించి కావచ్చు, అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. దాంట్లో లోటుపాట్లను కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి మరి మీరు సూచనలు, సలహాలు చేయవచ్చని కూడా మాట్లాడడం జరిగింది. దానికి ఏ సీఎం కూడా ఇంతవరకు మాట్లాడినటువంటి మాటలు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాలున్నా కూడా ప్రభుత్వం మాత్రం ఒక్కటే. దానికి సంబంధించినటువంటి అవసరతలు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎన్నో అవసరాలు ఉంటాయి. మరి కేంద్రం పెద్దన లాంటిదని సభలో చెప్పిన విషయం మళ్ళీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కులగణనకు సంబంధించిన విషయాలు మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా మరి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అదేవిధంగా బీసీలకు వచ్చేటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లులను కూడా మరి ప్రవేశపెట్టాలని వాటి గురించి కూడా వివరించడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఖచ్చితంగా క్లారిటీగా ఉండడం జరిగింది. సో ఈ ప్రసంగం చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రసంగాన్ని. ఎందుకంటే అంత బాగా వివరించడం జరిగింది. ఎన్ని అప్పులు ఉన్నాయి, మరి ఎన్ని అప్పులు తీసుకొచ్చాము, దానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టాము, ఏది ఎక్కడ ఖర్చు పెడుతున్నాము అనే విషయం కూడా మరి వివరించడం జరిగింది. సో అదేవిధంగా రేపు మా స్టేషన్ గన్పూర్కి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. దాదాపు 800 కోట్లు స్టేషన్ గన్పూర్కి కేటాయించడం జరిగింది. సో దాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి స్టేషన్ గన్పూర్ తరఫున, అదేవిధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. రేపు జరగబోయే మరి బహిరంగ సభకి మా స్టేషన్ గన్పూర్కి వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్తూ ప్రతి ఒక్క కార్యకర్త పెద్ద ఎత్తున కదిలి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలి. మరి ముఖ్యంగా ధర్మసాగర్ మండలము, నారాయణగిరి గ్రామంలో మరి మహిళలకు సపరేట్గా వివోకి ఒక బస్సు చొప్పున 4 బస్సులు పెట్టడం జరిగింది, ఓన్లీ మహిళల కోసమే. సో మహిళలు పెద్ద ఎత్తున కదిలి రావాలనే ఉద్దేశంతో
మరి వారికి సపరేట్గా బస్సులు పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యువత కోసము, అదేవిధంగా ప్రజల కోసము ఆటోలు అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. టాటా ఏసీలు కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. సో మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వారికి ఘన స్వాగతం పలకాలని, ప్రతి ఒక్క కార్యకర్త కదలాలని మరి ఇన్ఛార్జ్ ఇందిరమ్మ గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, ఎంపీ కవిత గారు, మరి మంత్రి కొండ సురేఖ గారు, వీరందరికీ మన స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకులాగున ప్రతి ఒక్క కార్యకర్త మరి పెద్ద ఎత్తున కలిసి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సో అసెంబ్లీలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. సో ఇలాంటి మరి ప్రజలలో అసమ్మతి లేదు. ప్రజలు ఒక్కొక్క పథకాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. సో కొంత వెనక ముందు ఇచ్చినటువంటి హామీలు మాత్రము నెరవేరలేదు. అవి బడ్జెట్ లేకపోవడం వల్ల కొన్ని హామీలు నెరవేరలేదు. అవి కూడా త్వరలోనే ఈ వచ్చే బడ్జెట్లో పెడతారని ఆశిస్తూ ప్రజలందరూ కూడా మరి అర్థం చేసుకుంటున్నారు. గొప్పలకు పోయి అప్పులు చేసి మరి రాష్ట్రాన్ని బాధపెట్టే బదులు ఉన్న దాంట్లో కూడా ప్రజలందరికీ సమాన న్యాయం చేయాలనే మీ ఉద్దేశం చాలా గొప్పది. అందుకు రేవంత్ రెడ్డి గారికి యాక్సెప్ట్ చెప్తూ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని స్టేషన్ గన్పూర్లో జరిగేటువంటి మరి మీటింగ్కి వచ్చి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం చెప్పాలని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.